హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఇటీవల జరిగినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ పరీక్షకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో మరి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, మరి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టుకు సంబంధించిన పరీక్షల్లో ఇవి వస్తాయా అంటే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, మరి క్లియర్గా చూద్దామండి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. ఓకేనా, సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇవి ఇంట్రెస్టెడ్గా ఉండి యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే ఇటీవల జరిగినటువంటి అన్ని షిఫ్టుల క్వశ్చన్స్ని డైలీ ఒక వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి వీడియో ఎండ్ అయినాక. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈజ్ కాల్డ్ దక్షిణ గంగా? దక్షిణ గంగాని ఏ నదిని పిలుస్తారనే క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. ఆప్షన్ సి గోదావరి. దీన్నే మనము దక్షిణ గంగా, వృద్ధ గంగా అనేటువంటి పేరుతో పిలుస్తాము. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, వెన్ వాజ్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇంప్లిమెంటెడ్? అంటే భారతదేశంలో ప్రజాహితం కోసం వాద్యం పిల్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఎప్పుడు వచ్చిందండి? 1980లో అమలులోకి వచ్చిందండి. ఈ యొక్క పిల్ అనేటువంటి దానిని మనము అమెరికా రాజ్యాంగం నుండి అయితే తీసుకోవడము జరిగింది. ఎక్కడి నుంచి అండి? అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాము. నెక్స్ట్, వాట్ ఈజ్ కాల్డ్ ద ఎల్లో విటమిన్? పసుపు విటమిన్ అని దేన్ని అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, విటమిన్ B2 అండి. విటమిన్ B2. ఆవు పాలను వేడి చేసినప్పుడు అవి లేత పసుపు రంగులోకి మారతాయండి. ఎప్పుడైనా గమనించారా? ఎందుకు తెలుసా అండి? అందులో B2 విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము రైబోఫ్లవిన్ అనే పేరుతో కూడా పిలుస్తాము. ఇంపార్టెంట్. ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్ ఈజ్ ద అటల్ టర్నల్ లొకేటెడ్? ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన అటల్ టర్నల్ ఓకే ఏ పర్వత శ్రేణిలో ఉంది? పొడవైన సొరంగ మార్గం అండి అటల్ టర్నల్ అనేది. ఎక్కడ ఉందండి మరి ఇది? ఆప్షన్ సి పిర్ పంజాల్ రేంజ్, అంటే పిర్ పంజాల్ శ్రేణిలో ఉందండి. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుండి లహౌల్ స్ప్రితి లోయను కలుపుతూ మరి పిర్ పంజాల్ శ్రేణిలో ఇది నిర్మించబడింది అటల్ టర్నల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ డివైడ్స్ ఇండియా ఇంటూ 2 parts? భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించేది ఏమిటి? ఏంటండి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అంటే కర్కటక రేఖ. 23.5 degrees ఉత్తరాక్షాంశంలో ఉన్న కర్కటక రేఖ భారతదేశాన్ని 2గా విభజిస్తుందండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆనందమఠ్ రచయిత ఎవరు? హూ రోట్ ఆనందమఠ్? ఎవరండి? బంకిం చంద్ర చటర్జీ గారు తన నవల అయినటువంటి ఆనందమఠ్
ఓకేనా. వందే మాతరం అనేటువంటి దానిని ఆనందమఠ్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఇది దేశభక్తి గీతంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, బంకిం చంద్ర చటర్జీ గారిది ఆనందమఠ్. భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మొదటగా ఎప్పుడు ఉపయోగించబడ్డాయి? ఇన్ విచ్ ఇయర్ వర్ ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్స్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ ఇండియా? ఎప్పుడండి? 1989-90ల మధ్యకాలంలో ఈవీఎం మిషన్స్ని అయితే ఉపయోగించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా అత్యంత చిన్న రాష్ట్రం ఏది? విస్తీర్ణం పరంగా విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? ఏంటండి? గోవా. ఓకేనా. కేవలం 3702 స్క్వేర్ కిలోమీటర్ అంటే చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి గోవా. కేవలం 2 జిల్లాలను మాత్రమే కలిగి ఉంటుంది, ఉత్తర మరియు దక్షిణ గోవాలు. ఓకే. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడిగారండి ఎగ్జామ్లో. హూ వాజ్ ద ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ది భారతరత్న అవార్డ్? ఆప్షన్ సి అండి, సివి రామన్. రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను వీరికి అవార్డు అయితే రావడము జరిగింది 1954లో. ఓకేనా. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ ద పోలియో వ్యాక్సిన్? పోలియో వ్యాక్సిన్ను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ డాక్టర్ జోనస్ సాల్క్. ఆప్షన్ డి అండి, డాక్టర్ జోనస్ సాల్క్. ఎప్పుడు కనుగొన్నారండి? జోనస్ సాల్క్ 1955లో తొలి ప్రభావవంతమైన పోలియో వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇది పోలియో వ్యాధిని నివారించడంలో మైలురాయి అవడం అయితే మనము చూడవచ్చు. ఏంటండి? పోలియో వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇది పోలియో వ్యాధిని నివారిస్తుందండి. ఓకే. నెక్స్ట్ వన్, నారాయణపేట్ జిల్లా ఏ జిల్లాను విడదీసి ఏర్పడింది? తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ వదిలేయండి, ఎందుకంటే తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి ఇది అడిగారు, మనకు అవసరం లేదు. ఓకే. కుర్రం అనే బిరుదు ఎవరికి ఇచ్చారు? హూ వాజ్ గివెన్ ద టైటిల్ కుర్రం? ఎవరికండి? షాజహాన్కి కలదండి కుర్రం అనేటువంటి ఈ బిరుదు. ఓకేనా. షాజహాన్ అసలు పేరే కుర్రం అండి. ఇతను 5వ మొఘల్ చక్రవర్తి మరియు తాజ్ మహల్ నిర్మాణం కోసము ప్రసిద్ధి చెందడము చూడవచ్చు. ఓకే. షాజహాన్ అనేదే బిరుదు, కుర్రం అనేది అసలు పేరు. ఓకే. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డ్? భారతరత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు అని క్వశ్చన్ ఇచ్చారండి తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్లో. ఎవరండి? సచిన్ టెండూల్కర్ గారికి. ఓకేనా. ఎప్పుడండి? 2014లో ఈ యొక్క అవార్డు అయితే రావడము జరిగింది. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఎక్కడండి? ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉందండి. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్. ఓకే. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా? స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తామండి? ఆన్సర్ ఆప్షన్ బి, కేరళ అని పిలుస్తాము. ఓకేనా. ఇంపార్టెంట్. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాల పెరుగుదల కారణంగా కేరళను స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాము. ఓకేనా. దీన్ని మనము గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యానీ బెసెంట్. ఎవరండి? యానీ బెసెంట్. చూద్దాం. 1917లో యానీ బెసెంట్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎప్పుడండి? 1917లో. హూ వాజ్ అవార్డెడ్ ద పద్మభూషణ్ ఇన్ 2025 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమా? సినిమా రంగంలో 2025లో పద్మభూషణ్ అందుకున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, నందమూరి బాలకృష్ణ గారికి వచ్చిందండి. ఓకేనా. రీసెంట్గానే రావడం అయితే జరిగింది 2025లో పద్మభూషణ్ అండి. నెక్స్ట్ వన్, ఐపీసీ క్రిమినల్ లా ఇన్ రీప్లేస్మెంట్ విత్ విచ్ న్యూ లా? అంటే ఐపీసీ క్రిమినల్ చట్టాన్ని ఏ కొత్త చట్టంతో అమర్చారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటీవలే జరిగింది ఇది. దేంతో మార్చారు? ఆప్షన్ బి,
భారత నాగరిక సురక్ష సంహిత. ఐపీసీ లేదిక ఇప్పుడు. ఓకే, చూద్దాం. 2023లో క్రిమినల్ చట్టంలో సంస్కరణలకి క్రింద ఐపీసీ స్థానంలో భారత నాగరిక సురక్ష సంహితను తీసుకువచ్చారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ డ్రైనేజ్ రివర్ బేసిన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద నది జల విహార క్షేత్రము ఏది? ఏంటండి? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. చూద్దాం. అమెజాన్ నది ప్రపంచంలో అతిపెద్ద జల విహార క్షేత్రాన్ని కలిగి ఉంది. ఇది సుమారు 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందండి. ఎంతండి? 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము. నెక్స్ట్, వేర్ డిడ్ ద జలియన్వాలా బాగ్ మాస్కేర్ టేక్ ప్లేస్? జలియన్వాలా బాగ్ హత్యాకాండ ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ అండి. అమృత్సర్. ఎక్కడండి? అమృత్సర్. జలియన్వాలా బాగ్ హత్యాకాండ 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో జరిగింది. బ్రిటిష్ అధికారుడు జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించడంతో ఈ యొక్క దుర్ఘటన జరగడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ వాస్ స్వామి వివేకానందాస్ చైల్డ్హుడ్ నేమ్? వాట్ వాస్ స్వామి వివేకానందాస్ చైల్డ్హుడ్ నేమ్? ఏంటండి స్వామి వివేకానంద చిన్ననాటి పేరేంటి? నరేంద్రనాథ్ దత్ అండి. ఓకే, నరేంద్రనాథ్ దత్. నెక్స్ట్ వన్, భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకేనా, ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ ద్వారా అత్యధిక దిగుబడిని పొందినటువంటి పంటలు ఏంటండి? వరి మరియు గోధుమ. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పేటిఎం? పేటిఎం వ్యవస్థాపకులు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగానండి. విజయ్ శేఖర్ శర్మ. 2010లో ఈ యొక్క పేటిఎంని అయితే స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ఇండియా విన్ ఇట్స్ ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్? భారతదేశం తొలి క్రికెట్ ప్రపంచ కప్ ఎప్పుడు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1983లో మొదటిసారి గెలుచుకుంది. తర్వాత 2011లో మరోసారి గెలుచుకుంది. కపిల్ దేవ్ నాయకత్వంలో మొదటిసారిగా వెస్టిండీస్ను ఓడించి ఈ యొక్క కప్ గెలుచుకున్నాము. వై ఈస్ ప్రవాసీ భారతీయ దివాస్ సెలబ్రేటెడ్ ఆన్ జనవరి 9th? ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని జనవరి 9న ఎందుకు జరుపుకుంటామండి? ఆప్షన్ ఏ, గాంధీజీ రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆన్ దిస్ డే. అంటే గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి రోజు సందర్భంగా ప్రవాస భారతీయ దివాస్గా ఈ రోజును జరుపుకుంటాము. సో గైస్, ఇది పార్ట్ 1 అండి. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్ అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచండి. మనం కంటిన్యూ చేద్దాము. ఓకేనా. ఇటీవల జరిగినటువంటి అన్ని షిఫ్టులు, తెలంగాణ హైకోర్టులో జరిగిన అన్ని షిఫ్ట్ల క్వశ్చన్స్ 1 by 1 మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగే వస్తాయండి క్వశ్చన్స్. ఏపీ క్వశ్చన్స్ కూడా ఇదే విధంగా, ఇదే సిమిలారిటీలో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.